హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ చేసుకుందామండి. మష్రూమ్స్ని ఉప్పుతో బాగా కడుక్కొని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న వాటిలో ఒక అర స్పూన్ కారం, ఒక అర స్పూన్ అల్లం పేస్ట్, ఒక అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ ఉప్పు, కొంచెం ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ వేసుకోకూడదు. ఈ కలుపుకున్న వాటిని మనం ఒక కళాయిలో నూనె పోసుకొని మనం పకోడీలకి వేయించుకున్నట్టు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం ఒక గిన్నె బ్రౌన్ ఆనియన్స్ని కూడా మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 2 దాల్చిన చెక్కలు, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని వేయించుకున్న తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకొని మనం 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇష్టమైతే కలుపుకోవచ్చండి, లేకపోతే మీ ఆప్షనల్. కొంచెం దీంట్లో చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేను కొంచెం వేస్తాను, మసాలా అంతగా ఎక్కువ వేయనండి. కొంచెం ఒక చిటికెడే వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పావు లీటరు పెరుగేసుకోవాలండి. పెరుగేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఒక హాఫ్ మినిట్ కొంచెం మరిగించుకున్న తర్వాత ఉంచుకోవాలండి. మనం వేరే పక్క ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అన్నం ఉడికించుకోవడానికి అల్లం పేస్ట్, బిర్యానీ మసాలా వేసుకొని మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకొని ఉడికించుకొని అన్నాన్ని 80% పక్కన పెట్టుకోవాలండి. చూసారు కండి, మనం అన్ని కారాలు వేసింది మొత్తం మగ్గిపోయింది. పెరిగేసిన తర్వాత మగ్గింది కదండి. దీంట్లో మనం మష్రూమ్స్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని కూడా మనం ఒక లేయర్గా వేసుకోవాలండి. ఒక లేయర్గా వేసేసుకొని దీంట్లో కలర్ కోసం నేను కలర్ వాడుతున్నానండి, మీ ఆప్షనల్. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వును కూడా పాలలో కరగబెట్టుకొని వేసుకోవచ్చు. కలర్ కోసం నేను కలర్ నీళ్ళు వాడుతున్నాను. వేసుకొని కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉంటే వేసుకొని నెయ్యి కూడా ఈ టైంలో వేసుకొని దించేసుకుంటే రెడీ అవుతుంది.